నమస్తే. నేను మీ ఆర్‌జే అవిని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు న్యాయశాస్త్రం ఒక న్యాయవాదిగా తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటూ తన దగ్గరికి నాకు న్యాయం కావాలి, నాకు సహాయం చేయండి అని ఎవరైనా తన దగ్గరికెళ్తే తన శాయశక్తులా ఎన్ని రకాల ప్రెషర్స్ వచ్చినా అటు పొలిటికల్‌గా కావచ్చు లేదా ఇంకే రకమైనటువంటి ప్రెషర్స్ వచ్చినా అన్నీ తట్టుకుంటూ నేను ఈ వృత్తిలో ఉన్నాను. నలుగురికి న్యాయం చేయడానికి వచ్చాను. న్యాయ దేవతతో నేను నిలబడున్నాను అంటూ తనదైన ముద్రని వేసుకుంటూ మనందరికీ చాలా సుపరిచితుడైనటువంటి ఉమేష్ చంద్ర గారు ఉన్నారు, అడ్వకేట్. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తనకు వస్తున్నటువంటి ప్రెజర్సే కావచ్చు, తను వాదిస్తున్నటువంటి కేసులే కావచ్చు, తను ఇప్పటి వరకు గెలిచినటువంటి కేసులే కావచ్చు, కొన్ని ఇంకా కోర్టులోనే ఉన్నాయి. సో వాటి గురించి కూడా చాలా వివరాలు ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అవిని గారు. ఎలా ఉన్నారు సార్? వెరీ గుడ్ అండ్ ఫైన్. వెరీ హ్యాపీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీటింగ్ యూ అగైన్. ఎస్, ఇంతకుముందు వేరే ఛానల్లో చేసాం, ఫస్ట్ టైం ఈ ఛానల్కి మనం చేస్తున్నాం. సో ఉమేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎట్ ద సేమ్ టైం కొంచెం జాగ్రత్త కూడా ఎక్కువ పడుతున్నట్టున్నారు ఈ మధ్యకాలంలో మీరు. అంటే జాగ్రత్త అంటూ ఏం లేదండి. అంటే బేసికల్ ఏమవుతుందంటే జనాల్లోకి మనం వెళ్ళే కొద్దీ కొన్ని జెన్యున్ కేసులని అర్థమవుతున్నాయి, కొన్ని జెన్యున్ కాదని అర్థమవుతున్నాయి, కొన్ని నిజంగానే ప్రభుత్వం కొన్ని చోట్ల ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నది, కొన్ని చోట్ల ప్రభుత్వం ఇన్వాల్వ్ కాకూడదు లీగల్గా. సో లీగల్గా ఎక్కడైతే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడ కూడా ఇంతకుముందు కొట్లాడటం జరిగింది మనకు ఒకటి రెండు సార్లు. సో ఆ తర్వాత మెల్లగా మనం జనాల్లోకి పోయేసరికి ఏమవుతుందంటే ప్రతి వాడికి వెస్టర్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ప్రతి వాడికి అంటే అందరికీ అనట్లేదు కానీ అట్రిబ్యూట్ చేయట్లేదు, కొంతమంది వెస్టర్ ఇంట్రెస్ట్ ఉంటాయి. వాళ్ళు గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టాలనో ఇంకోటో అనుకొని న్యాయస్థానాలను వాడుకుంటుంటారు. అది తప్పదు. నాకు అది నేను స్లోగా రియలైజ్ అయ్యి ఎట్లాగైనా అట్లాంటి వాళ్ళని అలా ఎవరైతే వెస్టెడ్ గ్రూప్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఎంకరేజ్ చేయొద్దని అనుకొని ఇక రిమైనింగ్ గ్రూప్ ఏవైతే ఉన్నారో నిజంగా ఇబ్బంది పడుతున్న బహుజన వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ, డౌన్ ట్రాడన్ అంటాం ఇంగ్లీష్లో, మనం అండర్ ప్రివిలేజ్ సెక్షన్ అంటాం ఇంగ్లీష్లో, ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఎట్లాగైనా న్యాయం చేయాలని మనకి దేవుడిచ్చిన ఒక ప్రొఫెషన్ ఉన్నది కాబట్టి ఒక న్యాయవాదిగా న్యాయస్థానాల్లో మనం ఏం చేయగలుగుతామని చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక ఐటీ ప్రొఫెషన్ నుంచి అమెరికా రిటర్న్ ఉమేష్ చంద్ర ఐటీ ప్రొఫెషన్ నుంచి అడ్వకేట్గా మారినటువంటి ప్రస్థానం. అంటే యుఎస్లో ఉన్నప్పుడు మంచి శాలరీ ఉండేది నాకు, మంచి హ్యాండ్సమ్ శాలరీ, మంచి లుక్రేటివ్ జాబ్, వెరీ హైలీ ఎక్స్పెక్టెడ్ జాబ్ ఆల్సో. అయితే యుఎస్లో ఉంటే ఏమవుతుందంటే అది నాకెందుకో అది లైఫ్ కాదేమో అని అనిపించింది. ఎందుకంటే ఉన్నది ఒక లైఫే. సో నన్నార్ ఇమ్మోర్టల్ అంటే ఎవరు ఎప్పటికీ బతుకుంటారు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే అందరం. సో అది గ్రహించింది నాకు, ఇది కాదేమో లైఫ్ అని అనిపించడం. అదే టైంలో నాకు బాగా స్నేహితుడైన రామకృష్ణ అని తను, అట్లానే మా బ్రదరు, వాళ్ళందరూ కూడా అప్పుడే మా ఫాదర్ ఎలాగో జర్నలిజంలో చాలా కాలం ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద న్యూస్ పేపర్లో పనిచేసే ఆయన అనుభవం, ఈ సాఫ్ట్వేర్ ఒక సిస్టమ్ అంటే నాకు అనిపించింది, ఈ సాఫ్ట్వేర్ ఒక సిస్టమ్ ముందు కూర్చోవటం ఇవన్నీ రైట్ కాదేమో, ఇక జనాల్లోకి వెళ్ళాల్సిన ప్రొఫెషన్లోకి పోవాలనుకొని ముందు నేను జర్నలిజం అని అనుకున్నా. మీ అందరిలాగా నాన్నగారిలాగా మీ అందరిలాగా మీలాగా. సో జర్నలిజంలోకి పోదామని అనుకున్నా. ఆ తర్వాత ఇక జర్నలిజం ఏమో మనకి కూడబెట్టదని అర్థమైంది. జర్నలిజంలో మనకి ఎంత పాపులారిటీ వచ్చినా, ఎంతమంది మనకి పరిచయాలు పెరిగినా, సో అది మనకి ఫైనాన్షియల్గా మనకి ఏం బెనిఫిషియల్ ఉండదు. అది నేను చాలా మంది చేసుకోలేరు పాపం. ఆ ప్రొఫెషన్ నమ్ముకున్నవాడు ఎవడు అమ్ముకోలేడు ఆ ప్రొఫెషన్. సో ఏం చేద్దాం, ఏమున్నది మన దగ్గర అనుకున్నప్పుడు సరే సివిల్స్ ప్రిపేర్ అవుదామని సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. సివిల్స్లో మనకి అనుకున్న ఇది రాలే, మనకి రిజల్ట్ రాలేదు. ఢిల్లీ అప్పుడు ఢిల్లీ వెళ్ళి అక్కడ రావుస్ ఐఏఎస్లో వాటిలో టీచ్ చేస్తూ, అంటే యూఎస్లో జాబ్ వదిలేసిన తర్వాత యూఎస్లో మన ఇండియన్ కరెన్సీ ప్రకారంగా ఆ రోజుల్లో నాకు 3.5-4 లక్షల వరకు జీతం వస్తుండేది. ఇక అది వదులుకొని ఒక 5-6 నెలలు ఎంతో ఉన్నాను అక్కడ, 6 నెలలు వదులుకొని ఇది కాదు లైఫ్. సో దెర్ ఈజ్ రెమ్యూనరేటివ్గా ఉన్నప్పటికీ నాకు ఆ జాబ్, దెర్ ఈజ్ మచ్ మీనింగ్ టు ది లైఫ్ అన్న ఒక ఫీలింగ్తో సో వెనక్కి వద్దామని అనుకొని ఏం చేద్దాం అనుకున్న టైంలో ఇక లీగల్ ప్రొఫెషన్లోకి పోతే, ఎందుకంటే అప్పట్లో నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, లేట్ శ్రీ అరుణ్ జైట్లీ గారు, ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్, ఈజ్ మై సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అంబేద్కర్ గారి తర్వాత నేను ఆయన సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా, అంబేద్కర్ గారిని ఆయన కంపేర్ చేయట్లేదు కానీ చెప్తున్నా. సో అంబేద్కర్ గారు మహానుభావుడు, ఆయన ఒక యుగ పురుషుడు, ఆయనతో ఎవరిని కంపేర్ చేయడానికి లేదు. సో ఆయన తర్వాత నేను అంత ఇన్స్పైర్ అయింది లీగల్ ప్రొఫెషన్లో ఏంటి, అసలు లాయర్స్ అంటే ఏంటి, లీగల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఏం అచీవ్ చేయగలుగుతారు వాళ్ళ జీవితంలో అనుకున్నప్పుడు, ఈరోజు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, లేదా చాలామంది పార్లమెంటేరియన్స్ కానీ ఒకప్పుడు లాయర్స్గా వాళ్ళ సక్సెస్ఫుల్ కెరియర్స్ ఉన్నాయన్న ఫీలింగ్ నాకు అర్థమయ్యి,
సరే మనం లీగల్ ప్రొఫెషన్ ఎందుకు చూస్ చేసుకోకూడదు అని అనిపించి సరే లా చేయడం జరిగింది. గాడ్స్ గ్రేస్ ఆల్ మైటీ బ్లెస్సింగ్స్ విత్ గోల్డ్ మెడల్ సాధించి అక్కడ ఢిల్లీ వెళ్ళి ఒక సీనియర్ దగ్గర ప్రాక్టీస్ చేసి అక్కడి నుంచి ప్రస్థానం మొదలు పెట్టడం జరిగింది. అది మీరు మీ సీనియర్ ఎవరు సార్? మీరు హీస్ వన్ ఆఫ్ ద వెరీ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా. అవునవును. నాట్ పర్సన్ బట్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా. ఎస్ సోలీ సొరబ్జీ గారు, ఫార్మర్ అటార్నీ జనరల్ ఫర్ ఇండియా, పద్మ విభూషణ్ ఆయన. సో ఆయన దగ్గర నేను ఉన్న టెన్యూర్ చాలా తక్కువే, అరౌండ్ మొత్తం ఆల్ టుగెదర్ క్యుములేటివ్లీ ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 3 to 4 months. కాకపోతే ది ఎక్స్పీరియన్స్ దట్ హ్యావ్ గెయిన్ ఫ్రమ్ హిమ్, సో దట్ ఈస్ సంథింగ్ ఫినామినల్. ఎందుకంటే ఆయన ఎవ్రీడే ఆయన దగ్గర రోజుకు కొత్త కేసు వస్తుండేది. ఆయన దగ్గర నాకు ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన దగ్గర అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు, ఇప్పుడున్న లా మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారు, దేవర్ హీజ్ జూనియర్స్ అనమాట. సో అప్పుడు అనిపించింది అరే ఐఎమ్ రియల్లీ ఫార్చునేట్ అని ఆయన దగ్గరికి పోవటం, ఆయన దగ్గర కొన్నాళ్ళు ఫస్ట్ ఇంటర్న్షిప్ ఆయన దగ్గరే చేయటం. ఇంటర్న్షిప్కి మనకు వేరియస్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఈవెన్ హైదరాబాద్లో కూడా వీ కెన్ ఇంటర్న్ అండర్ సమ్ సీనియర్. బట్ నాకేంటంటే లేదు టు గో టు ది సుప్రీం కోర్ట్, ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ది కంట్రీ, అక్కడికి వెళ్ళి చూడాలా. అట్ ద సేమ్ టైం హైకోర్ట్ ఎట్లా ఢిల్లీ హైకోర్ట్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, సో అది కూడా చూడాలి అన్న ఒక ఫీలింగ్తో ఇక రావుజ్ ఐఏఎస్లో పని చేసుకుంటూ నెలకు ఒక 5-6 వేలు లక్షల్లో సంపాదించే ఉమేష్ చంద్ర యుఎస్లో వెనక్కి వచ్చి నెలకి 6-7 వేలకి పని చేసుకుంటూ ఆయన దగ్గర జూనియర్గా చేరి నా దగ్గర ఉన్న సేవింగ్స్ని ఖర్చు పెట్టుకుంటూ అట్లా జీవనం సాగించాను కొంతకాలం. ఎందుకంటే ఇనీషియల్ డేస్ వర్ వెరీ అంటే టీచింగ్ ప్రాబ్లమ్స్ అంటాం మన ఇంగ్లీష్లో వాటిని. సో ఇనీషియల్ డేస్ వర్ వెరీ కంబర్సమ్ ఫర్ మీ. నాకు చాలా బాధ కలిగేది, టీడీఎస్గా అనిపించేది చాలా. అయితే ఏంటంటే మనం ఒక గోల్ కోసం వచ్చినాం కదా, గోల్ కోసం వచ్చినప్పుడు ఏదైనా ఇనీషియల్ డేస్లోనే కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని కనుక మనం డైజెస్ట్ చేసుకోగలిగిన, కష్టాన్ని కనుక మనం విత్హోల్డ్ చేసుకోగలిగితే మనకి కష్టాన్ని మనం రికవర్ అవుతాము. ఏదో ఒక రోజు కష్టం ఎప్పటికీ ఉండదు అనుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం ఏ ప్రొఫెషన్లో అయినా. అంటే ఆ దేవుడు బ్లెస్సింగ్స్ మన మీద ఉంటాయి. ఆబ్వియస్లీ ఐఎమ్ ఏ బిలీవర్, నేను దేవుడిని ఖచ్చితంగా నమ్ముతా. సో ఐఎమ్ ఏ బిలీవర్ కాబట్టి ఐఎమ్ ఏ ఫర్మ్ బిలీవర్ ఆఫ్ గాడ్. సో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనేది, దేవుడు ఆల్రెడీ స్క్రిప్ట్ పైన రాసిండు, మనం జస్ట్ ఆ స్క్రిప్ట్ తగ్గట్టు నడుచుకుంటున్నాం అంతే. నేను అది ఖచ్చితంగా బిలీవ్ చేస్తా. బిలీవ్ చేసి ఇక సరే యూఎస్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చేసినాను. ఫస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి దానిలో కూడా ఐఎమ్ డిస్టింక్షన్ హోల్డర్ మెకానికల్ ఇంజనీరింగ్. అయిపోయిన తర్వాత టీసీఎస్లో జాబ్ వచ్చింది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో. అక్కడ 7 years అట్లా పనిచేసుకున్న తర్వాత యూఎస్ నుంచి రిటర్న్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక లీగల్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసినాం మనం. మీరు అంటే ఆయన దగ్గర మేబీ ఇంటర్న్ చేయడం వల్ల, లేదంటే మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందా, మీరు క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసెస్ చాలా ఎక్కువ వాదిస్తూ ఉంటారు మీరు. అంటే పబ్లిక్ ఏ రకమైనటువంటి ప్రజావాజ్యాలు క్లియర్గా చెప్పాలంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం. సో వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు సార్? ఎందుకంటే చాలామంది అంటే అడ్వకేట్ లేదంటే ఈ సైడ్ వచ్చిన తర్వాత అప్పటిదాకా చదువు మీద వెచ్చించిందో కావచ్చు, లేదంటే ఫస్ట్ కొంతకాలం ఇనిషియల్గా సంపాదించాలని ఆలోచిస్తారు. బట్ మీరు మాత్రం ఎంతసేపు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద వేయడమో, లేదంటే టీటీడీలో ఆ టికెట్స్ మీద వేయడమో, లేదంటే ఈ ప్రజలకు సంబంధించి వాటి మీద ఎక్కువగా ఎందుకు ఫోకస్ చేస్తుంటారు? న్యాయవాదిగా ప్రజల కోసం బతుకుదామని వచ్చా, 100% అన్డౌటెడ్లీ న్యాయవాదిగా. కొన్ని నేను టేకప్ చేసి వాటికి టైం అలాట్ చేయలేకపోయినప్పుడు నేను వాటిని టేకప్ చేయను. ఖచ్చితంగా నేను అందరికి చెప్పేసి నా క్లయింట్స్కి ముందరే చెప్తాను, నేను అమ్మ నేను దీనికి ఇంత టైం ఇవ్వలేను, దయచేసి నాకు క్షమించండి, ఇది మీకు వేరే అడ్వకేట్ ఎవరైనా దొరుకుతారు వెళ్ళండి. లేదు కొన్నిసార్లు నేను తీసుకున్నా సరే ఒకవేళ నాతో అవ్వట్లేదు అనుకున్నప్పుడు నేను ఫీజులు కూడా రిటర్న్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. ప్రజా ప్రయోజనానికి సంబంధించి ఫీజు కూడా రిటర్న్ ఇచ్చాను. ఐఎమ్ వెరీ మచ్ మీడియాతో మాట్లాడుతున్నాను నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ షూర్ అబౌట్ ఇట్. సో పాయింట్ ఏంటంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలే మీరు ఎందుకు వేయాలనుకుంటున్నారండి అంటే, పైసలు సంపాదించుకోవాలంటే మస్తు ప్రొఫెషన్లు ఉన్నాయి. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ప్రొఫెషన్స్ వేర్ యూ కెన్ ఎర్న్ మనీ, బట్ యూ కెన్ ఎర్న్ రెప్యుటేషన్, రెస్పెక్ట్ ఓన్లీ త్రూ సమ్ ప్రొఫెషన్స్. లీగల్ ప్రొఫెషన్ ఈజ్ వన్ సచ్ ప్రొఫెషన్. సో ఒక నోబుల్ ప్రొఫెషన్ ఇది. లీగల్ ప్రొఫెషన్ ద్వారా మీకు పైసలే కాకుండా రెస్పెక్ట్ కూడా వస్తుంది. నేనేమనుకున్నాను అంటే జనాలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. న్యాయస్థానాల ద్వారా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకపోవచ్చు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వచ్చు. ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే చూద్దామని న్యాయస్థానాల ద్వారా ఏమేమి అవుతాయని చూసుకుంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎందుకు వేయాల్సి వచ్చింది అనేది మీ క్వశ్చన్. ఫస్ట్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేను వేసింది నాకు గుర్తున్నది టీటీడీలో L1, L2, L3 అని 3 రకాల దర్శన్స్ ఉంటాయి. నాకు అనిపించింది ఏంటంటే దేవుడికి అందరు సమానులే, అందరికీ దేవుడు ఒక్కడే, దేవుడు అందరికీ సమానులు. అట్లాంటి సమయాల్లో ఈ డిస్టింక్షన్స్ ఎవరు తీసుకొచ్చారు అనేది ఫస్ట్ క్వశ్చన్. అసలు ఈ డిస్టింక్షన్స్కి లీగల్ శాంక్టిటీ ఉందా, ధర్మశాస్త్రాల్లో ఎక్కడన్నా రాయబడిందా, లేదా ఎక్కడన్నా ఏదైనా పర్టికులర్ స్క్రిప్చర్స్లో ఎక్కడన్నా ఉన్నదా, అసలు ఏ విధంగా ఈ L1, L2, L3 అనేది తీసుకొచ్చారు, లేదా వీళ్ళ కన్వీనియన్స్ కోసం, లేదా వీళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం, వీళ్ళ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం, వీటి కోసం తీసుకొచ్చారా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు ఇది అని నాకు ఫస్ట్ డౌట్ వచ్చి
ఐ స్టార్టెడ్ డేటా మైనింగ్ అంటాం మనం, డేటా మైనింగ్ స్టార్ట్ చేసిన నేను. రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక ప్రాక్టీస్ దట్ ఈజ్ ఓన్లీ ప్రెవలెంట్ ఫ్రమ్ ద పాస్ట్ 10 years, 10, 15, 20 years నుంచి ఉన్నది అది. అంతకుముందు ఇట్ వాజ్ నాట్ దట్. సో ఇట్ వాజ్ నాట్ ఏ కష్టం అని అనుకోండి. కష్టం అంటే కష్టం ఖచ్చితంగా ప్రతి వాళ్ళు మనందరం దాన్ని ఆమోదించాల్సిందే, యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఇది కష్టం కాదు. కష్టం కానప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అని చెప్పి దాని మీద కొట్లాడటం జరిగింది. అది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కేసు ఫైల్ చేస్తే, తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావటం, వచ్చి వాళ్ళ L1, L2, L3 తీసేస్తున్నాము, ఇది చాలా రిగ్రెసివ్ ప్రాక్టీస్. మరి వాళ్ళ హైకోర్టు ఆబ్వియస్గా నాకు తెలిసినంత వరకు వాళ్ళ టు డూ లిస్ట్లో ఉండదు, అది వాళ్ళ ప్రయారిటీ లిస్ట్లో ఉండదు. కానీ హైకోర్టులో మ్యాటర్ ఉన్నది, హైకోర్టుకి ఏదో ఒకటి చెప్పాలి కదా ఇమీడియట్గా. సో అందుకని వాళ్ళే తీసేసి మేము తీసేసినామని చెప్పి హైకోర్టుకి చెప్పారు. అట్ ద సేమ్ టైం హైకోర్టు కూడా తీసేసారు అని చెప్పి చెబుతూ పైగా పిటిషన్ తీసేయడం జరిగింది. అంటే పిటిషన్లో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, ఇది రిగ్రెసివ్ అనేది ఏం లేదు, కొంచెం డిస్టింక్షన్స్ ఉండొచ్చు అని చెప్తూనే, అలాగనే అట్లా అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఆల్రెడీ దే హ్యావ్ డన్ అవే విత్ ది ప్రాక్టీస్ కాబట్టి, సో నో లాంగర్ యువర్ ప్రేయర్ సస్టైన్స్ అని చెప్పి లీగల్లీ సస్టైనబుల్ అని చెప్తే సరే మనం ఆ తర్వాత ఆ పిటిషన్ తీసేయడం జరిగింది. అట్లాగే మీరు చెప్పిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా, అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఐ వాజ్ నాట్ అట్ ఆల్ కాన్సెప్ట్. అంటే బేసిక్గా ఎట్లా ఉంటుందంటే అండి, నేను ఐఎమ్ ఫర్మ్ బిలీవర్ ఆఫ్ గాడ్ అని చెప్పినాను క్లియర్గా మీకు. నా దగ్గరికి ఒక HCUలో అప్పుడు ఆయన PhD చేస్తున్నాడు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ కరెక్షన్. ఆయన వచ్చి ఇట్లా నా వెహికల్ పట్టుకున్నారండి. నా వెహికల్ పట్టుకుంటే నాకు ఇబ్బంది ఏం లేదు, నా పేరెంట్స్ అందరిని దింపేసారు కదా, ఎవడో మైల్డ్గా డ్రంక్ అయి ఉన్నాడు, మాకు ఎట్లా తెలుస్తుంది, తాగున్నాడా తాగలేడా మాకు తెలియదు కదా. సో దాన్ని దింపేశారు. దాన్ని దింపేటప్పుడు మా ఫ్యామిలీ మొత్తం దింపేశారు. రోడ్డు మీద నుంచి ఇప్పుడు మేము ఎట్లా పోవాలి, ఎక్కడ పోవాలని అడిగింది. అయితే అసలు ఏం జరుగుతున్నది, ఏమైంది, అసలు నిజంగా వెహికల్స్ ఆపేపోయి ఉన్నదా లేదా అని ఈ పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ట్రాఫిక్ పోలీసు, దే ఆర్ గవర్న్డ్ బై మోటార్ వెహికల్ యాక్ట్. సో ది ప్రొవిజన్స్ ఆఫ్ ది మోటార్ వెహికల్ యాక్ట్ ఎంపవర్ ది ట్రాఫిక్ పోలీస్ అనమాట. ఈ మోటార్ వెహికల్ యాక్ట్స్ ఏం చెప్తున్నాయి, రూల్స్ ఏం చెప్తున్నాయి అన్నీ చూసి వాళ్ళు చలాన్లో ఏ సెక్షన్లో ఇన్వోక్ చేశారో చూసి నాకు అర్థమైపోయింది, అరే ఇది అసలు వెహికల్స్ పట్టుకునే ఇదే లేదు కదా, ఎట్లా పట్టుకుంటారు వెహికల్స్, రిట్ పిటిషన్ ఇస్తాం. ఆయనది అయిపోయిన తర్వాత ఇంకొక అతను వచ్చింది నా దగ్గరికి. ఇంకొక అతను అది కూడా ఆయన కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మీద వచ్చాడు. ఆయనకి ఎట్లా తెలిసిందో మరి నాకు తెలియదు. ఆయన నా దగ్గరికి వచ్చింది. వస్తే పట్టుకోనికి లేదని అని చెప్పి రిట్ పిటిషన్ ఒకటి వేసినాం. జూబ్లీ హిల్స్లో ఉంటారు ఆయన. రిట్ పిటిషన్ వేసిన వెంటనే మనకి మంచి రిప్లై వచ్చింది. రిట్ పిటిషన్లో మనకి వెహికల్స్ ఎట్లా పట్టుకుంటారండి, వెహికల్స్ పట్టుకోవడానికి లేదు, మీరు వెహికల్స్ రిలీజ్ చేయండి అని MS రామచంద్రరావు గారు, ఆనరబుల్ జస్టిస్, ఆయన బెంచ్కి వచ్చినప్పుడు హైకోర్టు, ఆనరబుల్ హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, అంటే అప్పట్లో హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ జుడికేచర్ అట్ హైదరాబాద్ అని ఉండేది. ఆ పర్టికులర్ది వాళ్ళు రిలీజ్ చేయించి మీరు వెహికల్స్ మళ్ళీ ఇమీడియట్గా రిలీజ్ చేయండి అంటే అప్పుడు ఇమీడియట్ వెహికల్స్ రిలీజ్ చేస్తే, ఇది చూసి ఒక అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నా దగ్గరకు వచ్చింది. వచ్చి సార్ నా వెహికల్ కూడా ఇదే అయింది సార్, ఇట్లా చాలామందికి అవుతుంది సార్, ఏం చేద్దాం సార్ అంటే, నీ ఒక్కడి కోసం పోరాడతావా అందరి కోసం పోరాడతావా అన్న. నేను అందరి కోసం నా జాబ్ కూడా ఎసరు పెడుతున్నారు సార్, నా జాబ్ నా ఆఫీసులకు నోటీసులు పంపిస్తారు సార్ అన్న. ఆఫీసులో నోటీసులు పంపించడండి అన్న, అయిపోయింది ఆల్రెడీ, నువ్వు 2 days 3 days జైల్లో ఉంటావు, బయటకు వచ్చేస్తావు, దాని నోటీసులు మళ్ళీ సర్వ్ చేయాల్సిన అవసరం ఏంటి మీ ఆఫీస్కి, నీ జాబ్ కూడా ప్రాస్పెక్ట్స్ కూడా ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పి, ఇది ఎట్లా నడుస్తుంది అని చెప్పి అతనే అన్నాడు, అందరికి ఉపయోగపడేలా చేద్దాం సార్ అంటే, సరే అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేద్దాం. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా అదే ఫర్ ద రీజన్స్ విచ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ విత్ ది మీడియా, సో అతను నేను విత్డ్రా చేసుకుంటా అన్నాడు. విత్డ్రా చేసుకోమను, అయిపోయింది ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రైట్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఇట్స్ నన్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇట్స్ వన్ వెపన్ త్రూ విచ్ యూ కెన్ అడ్రస్ ద పబ్లిక్ ఇష్యూస్ అండి. పబ్లిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్, ఇట్ ప్రొవైడ్స్ అ ప్లాట్ఫామ్. ఏదైనా ఒక పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూ ఏదైనా ఉన్నప్పుడు లైక్ అది లీగల్గా జరిగినప్పుడు నోటీస్ బ్రింగ్ ఎక్కువ హైకోర్టు నోటీస్ కానీ సుప్రీంకోర్టు నోటీస్ కానీ తీసుకొని వచ్చి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏదైనా జరిగే ఒక ఇన్స్ట్రుమెంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. వెల్ కమింగ్ టు ద అదర్ సబ్జెక్ట్స్, సో పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసెస్ గురించి పక్కన పెడితే ఇప్పుడు అసలైన క్వశ్చన్ ఏర్లోకి నేను వెళ్తున్నా. సో ఐ హోప్ యూ విల్ టెల్ మీ ఆల్ ద ట్రూత్స్. స్వచ్ఛంగా చెప్తా. సరే అయితే నమ్ముతూ రైట్, మల్లన్న కేస్, తీన్మార్ మల్లన్న నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులందరికీ చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. అఫ్ కోర్స్ విమర్శకులు ప్రతి చోట కూడా ఉంటారు, 100%. రైట్. సో మల్లన్న గారి విషయం, మల్లన్న గారి కేసు మీరు వాదిస్తున్నారు, అండ్ ఈ సందర్భంలోనే మీకు మల్లన్న గారి కేసు విత్డ్రా చేసుకోమని కూడా చాలామంది మీకు ఫోన్లు చేసినట్టుగా, మిమ్మల్ని బెదిరించినట్టుగా, ఇన్ఫ్యాక్ట్ ఇంటికి వచ్చి కూడా మీకు అడిగినట్టుగా, సరే అది అడిగారా బెదిరించారో మీరు చెప్పాలి, సో అడిగినట్టుగా మా వద్ద ఉన్నటువంటి చిన్న సమాచారం. సో అది ఎంతవరకు ట్రూత్, అండ్ అలాగే మల్లన్న కేసెస్లో డిఫరెంట్ టైమ్స్లో మీరు తనతో పాటు ఉన్నారు, ఇన్ఫ్యాక్ట్ తన్ని ఒక చోట రమ్మని నెక్స్ట్ డే ఇమీడియట్గా పోలీసులు తన ఆఫీస్కి వెళ్ళడం, తనతో పాటు మీరు ట్రావెల్ చేస్తూ ఆ పోలీస్ స్టేషన్ దాకా ఎగ్జాక్ట్లీ, సో దాడి కూడా జరిగింది. ఎగ్జాక్ట్లీ రైట్, అతని కారు మీద మీ కారు మీద దాడి చేయడం, పబ్లిక్ అంతా రోడ్ల మీద రావడం,
మల్లన్న నేను చంపేస్తాం, ఉమేష్ గారు మీరు అందుకున్నారు, మిమ్మల్ని ఇచ్చేస్తాం వచ్చేస్తాం అనేటువంటి మాటలు ఇవన్నీ. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ మల్లన్న గారు సార్? ఎందుకంటే మీడియాలో ఉన్నాం కాబట్టి కొంతవరకు ఇది తెలియాలి ప్రజలకి. ఎట్ ద సేమ్ టైం అసలు మీడియాకి నిజంగా స్వేచ్ఛ ఉందా మన తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాలు? ఇప్పుడు ఒక విషయం, చాలా చాలా పెద్ద క్వశ్చన్ వేశారు మీరు. సో దీన్ని నేను కొన్ని భాగాలుగా విభజించి చెప్తాను. ఫస్ట్ మల్లన్న గారి కేసుల దగ్గరికి వస్తాను. నా తర్వాత మిగతా ఎవరినన్నా వచ్చి అడిగిరు మల్లన్న కేసులు విత్డ్రా చేసుకోమని, లేదా ఫైనల్గా మీడియాకి ఉన్న స్వేచ్ఛ 2 రాష్ట్రాల్లో, అట్లా ఆ విధంగా దాని మనం విభజించి మూడింటికి సమాధానం. అసలు మల్లన్న ఎట్లా అయింది? గుడ్. నేను టీటీడీ ఆర్గ్యూ చేసిన అని చెప్పారు 11-12. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీ గారిది కూడా ఆర్గ్యూ చేసినాను. ఇప్పుడు ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అక్కడ పోస్ట్ నుంచి నాన్ ఫోకల్ పోస్టింగ్లో వేస్తే ప్రకాశ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసులో డీజీపీ గారికి 2 ఏళ్ల పాటు ఒకసారి అపాయింట్ చేశారు, 2 ఏళ్ల పాటు అదే పోస్ట్లో ఉండాలని చెప్పి జడ్జ్మెంట్ హానరబుల్ సుప్రీం కోర్ట్ ఇచ్చింది. దానికి సంబంధించి ఇంకొక జడ్జ్మెంట్ కూడా ఉంది, ఐ కుడ్ నాట్ రీకాల్ నౌ. సో ఆ జడ్జ్మెంట్లో క్లియర్గా చీఫ్ సెక్రటరీ కూడా 2 ఏళ్ళు ఉంటే మంచిదని చెప్పి చెప్పడం జరిగింది. సో దీన్ని ఉపయోగించుకొని నేను హైకోర్టులో, ఆనరబుల్ హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ లైక్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి, సో అక్కడ నేను ఆర్గ్యూ చేయడం జరిగింది అట్ లెంత్. అబౌట్ 145 minutes 1 hour ఆర్గ్యూ చేసినాను. చేసిన తర్వాత సరే ఇమీడియట్గా ఆయన కంటెంప్ట్ వేసుకోండి, మీరు చెప్పినది బాగానే ఉన్నది కానీ మీరు సుప్రీంకోర్టులో కంటెంప్ట్ పవర్ యూజ్ చేయండి, మీరు సుప్రీంకోర్టులో కంటెంప్ట్ వేయండి అని చెప్పారు. సో ఇవన్నీ మల్లన్న నోటీస్కి పోయి మల్లన్నప్పుడు హుజూర్ నగర్లో అనుకుంటాను, హుజూర్ నగర్లో కంటెస్ట్ చేస్తున్నాడు ఆయన. కంటెస్ట్ చేసి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తున్నాడు. కంటెస్ట్ చేస్తున్నప్పుడు నాకు ఫోన్ చేసిండు ఆయన ఒకరోజు. ఫోన్ చేసి, అన్న ఇట్లాగా నేను ఇక్కడ మల్లన్న ఉన్నా, ఇట్లా హుజూర్ నగర్లో కంటెస్ట్ చేస్తున్నానన్నా, నాకు ఇక్కడ పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారన్న, నా అన్ని పర్మిషన్లు తీసుకున్నాను, నేను తీసుకున్నప్పటికీ పోలీసు వాళ్ళు నా క్యాంపెయినింగ్ చేసుకొని ఇవ్వట్లేదన్న, ఇది ఎట్లాగా నా డెమోక్రసీ ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఎట్లా నడుస్తుందన్న ఇది అని మల్లన్న నాకు కొంచెం నా కాన్షియన్స్ మూవ్ అయ్యేలాగా, అంటే నా అంతరాత్మ మూవ్ అయ్యేలాగా కొన్ని క్వశ్చన్ వేసిండు. అంటే మల్లన్న అండ్ వాగ్దాటి మంచిగా ఉన్నాడు, మల్లన్న బాగా మాట్లాడతాడు. సో తను అడిగే క్వశ్చన్లు కూడా చాలా లాజికల్గా ఉంటాయి, అందుకని జనాలు బాగా రిలేట్ అవుతారు అన్నది. సో నేను వెంటనే మల్లన్న నాతో అన్నప్పుడు, కరెక్టే మల్లన్న ఎక్కడున్నారంటే, నా హుజూర్ నగర్లో ఉన్నానన్న, ఎప్పుడు రమ్మంటారు, రేపు మార్నింగ్ రమ్మంటారు, రేపు మార్నింగ్ ఎందుకు నైటే రండి అన్న. అప్పటికప్పుడు బయలుదేరితే నైట్ నేను ఆఫీస్కి 12ంటికి పోయినా. నేను రొమాంటిసైజ్ చేయట్లేదు, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సో రాత్రి 12ంటికి ఆఫీస్కి వెళ్ళాను. నేను 12ంటికి వెళ్ళి మల్లన్న వచ్చాను, నేను నా కలీగ్ ఉన్నాడు శేఖర్ గారు, ఆయన నేను కలిసి వెళ్ళాం. వెళ్ళి రాత్రి 1:30-2 వరకు పిటిషన్ రాశాను. నాకేంటంటే ఒక మంచి కేసు వచ్చింది, ఒక ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి పోటీ చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంటాలిటీస్ ఆఫ్ ది స్టేట్ అంటాం మనం, ఆ ఇన్స్ట్రుమెంటాలిటీస్ ఆఫ్ ది స్టేట్ని ఉపయోగించి అతను ప్రచారం చేసుకుని ఎట్లా, ఇంతకన్నా మంచి కేసు ఏమొస్తుంది నాకు నా లైఫ్లో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఇది అని అనిపించింది. అప్పటి వరకు ఉమేష్ చంద్ర అనేవాడు చాలా అసలు ఎవరికి ఆల్మోస్ట్ తెలియదు, అయితే ఏదో నా ప్రాక్టీస్ నేను చేసుకుని పోతూ ఉన్నా, ఇక్కడ మంచిగా మాట్లాడతాడు అని ఆ లీగల్ సర్కిల్స్లో వాళ్ళకి తెలుసు కానీ, బట్ ఇతను ఎవరు అనేది జనాలకు బాహ్య ప్రపంచానికి తెలియదు, చాలా తక్కువ మంది అందరికీ తెలియదనే మాట అనకండి, చాలా తక్కువ మంది తెలుసు, చాలా లిమిటెడ్ పీపుల్కి తెలుసు, నా సర్కిల్లో వాళ్ళకి తెలుసు. ఎప్పుడైతే మల్లన్న వచ్చిండో 12ంటికి, నేను బేసికల్ ఏంటంటే ఒక అడ్వకేట్కి ఒక కేసు టేకప్ చేసినప్పుడు ఈ కేసు యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటో క్లియర్గా అర్థమవుతాయండి. అంటే ఈ కేసు తీసుకుని ఈ కేసు గెలిస్తే దీని నుంచి ఏమవుతుంది, సొసైటీలో ఏమవుతుంది, రాష్ట్రంలో ఏమవుతుంది అన్న కాన్సిక్వెన్సెస్ తెలిసిన వాడు ఆ కేసుని క్లియర్గా హ్యాండిల్ చేయగలుగుతాడు. నాకు మల్లన్న నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఇది చాలా మంచి కేసు అవుతుంది. నేను నైట్ 2-2:30 వరకు కూర్చుని మార్నింగ్ అప్పట్లో వెకేషన్ నడుస్తుంది, వెకేషన్ కోర్టు ఉండే, వెకేషన్ కోర్టులో జస్టిస్ గారి దగ్గరికి పోయి ఇట్లా పిటిషన్ చేసి రిజిస్ట్రార్తో మాట్లాడి అన్నీ చేయించి మధ్యాహ్నం కల్లా పిటిషన్ అటు పక్కన వాళ్ళకి కాపీ సర్వ్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పి అందరినీ కూర్చోబెట్టి నేను రెడీగా కూర్చున్నప్పుడు నేను జడ్జి గారు ఒకటే చెప్పిన, అది ఇంగ్లీష్లోనే మాట్లాడతాను, హైకోర్టు కాబట్టి ఇంగ్లీష్లోనే మాట్లాడతాం. నేను చెప్పింది ఏంటంటే, డెమోక్రసీలో ప్రతివాడికి, ప్రజాస్వామ్యంలో ప్రతివాడికి తను కంటెస్ట్ చేసుకునే హక్కు ఉన్నది. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఎ రైట్ టు కంటెస్ట్ ఇన్ ఎలక్షన్ అండ్ హీ హ్యాస్ ఎ రైట్ టు డిసెమినేట్ ఇన్ఫర్మేషన్ టు ది ఎలక్టరేట్. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో ఎలక్టరేట్కి చెప్పే అధికారం అతనికి ఉన్నది. లెట్ ది ఎలక్టరేట్ డిసైడ్ at the time of wielding their adult suffrage or adult franchise, let the electorate decide whether to vote for this particular individual or to another individual belonging to some other, fielded by some other political party. But if even after seeking all permissions, అన్ని permissions తీసుకున్న తర్వాత, if an individual is obstructed constantly by the concerned officers of the particular jurisdiction, then it amounts to violation of free and fair elections. Then it's a blatant infringement of free and fair elections. Then it militates against the principle of free and fair election అని చెప్పిన. అనగానే జడ్జి గారు, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ అంటే ఏంటి, ఫ్రీగా ఎలక్షన్ అనేది జరగాల, ఫెయిర్గా ఎలక్షన్ అనేది జరగాల.
ఒక మనిషి క్యాంపెయిన్ చేసుకొని తీయకపోతే అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఎట్లా అవుతుంది? సో అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కాదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఆనరబుల్ సుప్రీం కోర్టు స్లో ఆఫ్ కేసెస్లో కూడా హెల్డ్ చేసింది. సో నేను అవన్నీ సైట్ చేసి జడ్జి గారికి చెప్పినప్పుడు జడ్జి గారు కూడా ఎస్ క్యాంపెయినింగ్ చేసుకొని ఇవ్వాలి కదా అని పర్మిషన్ తీసుకోకపోతే పర్మిషన్ తీసుకోమని లెటర్ అడగండి, పర్మిషన్ తీసుకుంటాడు. పర్మిషన్ తీసుకున్నాక మీరు ఎట్లా ఆపుతారా ఆయన్ని? ఆయన ఫ్రీ అండ్ ఫెయిర్గా క్యాంపెయిన్ చేసుకొని అన్న అక్కడ స్టార్ట్ అయింది నాకు. ఆర్డర్ తీసుకొచ్చా వెంటనే అదే రోజు మళ్ళీ ఇట్లా నాకు నైట్ వచ్చిండు. నైట్ కూర్చొని పిటిషన్ రాసా, మార్నింగ్ వెళ్ళి పిటిషన్ వేసా, మధ్యాహ్నం కల్లా ఆర్డర్ కాపీ చేతిలో ఉన్నది మళ్ళీ. ఇక మళ్ళీ అర్థమైపోయింది, అరే హైకోర్టు నుంచి ఇట్లా తెప్పించిండు అన్న అని. మధ్యాహ్నం ఈవినింగ్ కల్లా మళ్ళీ అక్కడ హైకోర్టు ముందర, అది కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్ అయింది. ఎగ్జాక్ట్ ఐఎమ్ హైకోర్టు ముందర నించొని మళ్ళీ చెప్పిన అనమాట, ఇట్లాగా వచ్చాం హైకోర్టుకి, ఇట్లాగా హైకోర్టు ఈరోజు ఆర్డర్ ఇచ్చింది, మంచిగా అనిపిస్తుంది అన్న, మొత్తం హెల్ప్ చేసింది అది ఇది అని. ఇక అప్పుడు నాకు బేసికలీ ఒక పేరంటూ స్టార్ట్ అని నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒకరిని క్యాంపెయిన్ చేసుకొని ఇవ్వకపోవటం అనేది చాలా తప్పు అది. నీ దగ్గర అధికారం ఈ రోజు ఉండొచ్చు. నేను ఎప్పుడు మనం జైట్లీ గారు ఆయన ఉన్నప్పుడు ఒక మాట అంటుండే, ది రైట్ టు రిమైన్ ఇన్ పవర్ ఈజ్ నాట్ ఇమ్మోర్టల్. అంటే ఎప్పటికీ నువ్వు అధికారంలో ఉండవు, ఈ రోజు నువ్వు ఉంటావు, రేపు ఇంకోటి వస్తాడు. దోస్ ఆల్ చియర్ యూ వెన్ యూ వాక్ టు పవర్ ఆర్ ద వన్స్ విల్ బి లుకింగ్ ఎట్ యూ వెన్ యూ వాక్ డౌన్ ఫర్ పవర్. అంటే ఎవరెవరైతే నీకు చప్పట్లు కొట్టి నువ్వు అధికారంలోకి పోతున్నప్పుడు చప్పట్లు కొట్టారో వాళ్ళే నీ వైపు చూస్తుంటారు నువ్వు రేపు అధికారంలో నుంచి కింద దిగితే. సో ఎట్లా మనం నడుచుకుంటున్నాం మన అధికారంలో ఉన్నప్పుడు అనేది చాలా మ్యాటర్ అవుతుంది. సో అందుకని ఆ రోజు అలా చేయనీకపోతే నాకు బాధగా అనిపించి, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నా, రాజరికంలో బతుకుతున్నా, రాజ్యాంగం ఉందా, రాజ్యాంగం వస్తున్నా అని చెప్పి నేను అక్కడ తీసుకొని నైట్ రాసి మార్నింగ్ వేసి మధ్యాహ్నం ఆర్డర్ ఇప్పిస్తే, ఆ తర్వాత మళ్ళీ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, అక్కడ లోకల్ కూడా చాలా మంది చెప్పారు నాకు. ఒక్క పోలీసు వారు అటువైపు చూడలేదంట. ఎందుకు రాబో మళ్ళీ హైకోర్టుకి పోతా, సుప్రీంకోర్టుకి పోతాను నాకే. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత పోలీసు వాళ్ళు వాళ్ళకి జాబులు కదా, వాళ్ళ గవర్నమెంట్ జాబులు అవి, అనవసరంగా లేని పని హెడ్ఏక్ ఎందుకు తీసుకుంటారు ఎవడైనా. సో అందుకని వాళ్ళు ఏమనుకున్నారు, మాకెందుకు రా బాబు లెట్ హిమ్ క్యాంపెయిన్ ఫ్రీలీ అని. ఆ తర్వాత ఒక్క పోలీసు వాళ్ళు ఒక్క రోజు కూడా ఆపలేదండి మళ్ళీ. అది హుజూర్ నగర్ ఎలక్షన్స్ వరకు మాత్రమే, అది ఒక్క ఇన్సిడెంటే మీరు చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ నా లైఫ్లో ఈ రోజు వరకు కూడా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ మొన్న అతని ఛానల్లో పోస్టులు చేయకుండా కూడా చేశారు, అది కూడా కోర్టు వరకు వెళ్ళి. అది ఆ ఛానల్ విషయంలో ఏం జరిగింది సార్? ఛానల్ విషయంలో మ్యాటర్ని అంటే ఐ వాజ్ మ్యాటర్ ఇస్ ది ఆనరబుల్ హైకోర్టు సీజ్ ఆఫ్ ది మ్యాటర్ కాబట్టి ఎక్కువ డిస్కస్ చేయడానికి ఉండదు, కానీ మ్యాటర్ని పోస్ట్ చేశారు. బట్ నేను క్లియర్గా చెప్పిన, ఇది వెక్సేషియస్ లిటిగేషన్ అంటాం మనం. అంటే ఒక పర్పస్ కోసం చేసే లిటిగేషన్ అనేది ఫ్రివిలస్ లిటిగేషన్, వెక్సేషియస్ లిటిగేషన్ అంటాం మన లీగల్ టర్మ్స్లో. సో వెక్సేషియస్ లిటిగేషన్ ఇది ఇట్స్ ఇల్ మోటివేటెడ్ లిటిగేషన్ ఇంటెండెడ్ టు చోక్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ది స్టేట్ యువర్ లార్డ్షిప్. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది వేరే విధంగా చూసుకోవాలి, కానీ మొత్తం ఛానల్నే బంద్ చేయంటే ఎట్లా నడుస్తుంది అది? అది యూట్యూబ్ అంటే సోషల్ మీడియా, దాంట్లో ఎట్లా నడుస్తుంది? సో మన ఇనీషియల్ ఆర్గ్యుమెంట్స్ మనం చెప్పాం, జడ్జి గారు కూడా he did not find any merit. ఆ పక్కన వాళ్ళు చెప్పిన ఆర్గ్యుమెంట్స్లో పెద్దంత మెరిట్ ఏమి తీసుకోలేదు. సో లేక ఆయన అంటే తీసుకోలేదని నేను అనుకుంటున్నాను. దట్స్ మై ఒపీనియన్. You have to wait because the court is seized of the matter కాబట్టి I should not comment more about it. సో మ్యాటర్ పోస్ట్ చేయింది, సో చూద్దాం ఏమవుతుంది అనేది. ఆర్మూర్ విషయం ఏంటి సార్? ఆర్మూర్ పోలీసులు వచ్చి హైదరాబాద్లో ఇట్ వాజ్ లైవ్ ఐ గెస్, ఆ రోజు మల్లన్న గారు న్యూస్ చదువుతున్నారు రెగ్యులర్గా, లైవ్లోకి వచ్చి మీరు రావాలి, మిమ్మల్ని ఇమీడియట్గా తీసుకెళ్తామని చెప్పేసి అనడం. ఇమీడియట్గా తీసుకెళ్తాం అన్నదిలేండి, నోటీసులు ఇచ్చారు. నోటీస్ ఇచ్చి 2-3 రోజుల్లో రమ్మన్నారు. అదే టైంకి ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఒకసారి, పంచకోట్లో ఒకసారి, అన్ని చోట్ల నడిపిస్తారు మమ్మల్ని. ఇక ఆర్మూర్ అంటే అన్న మళ్ళీ ఏంటంటే, అన్న మీరు రండి అన్న వెళ్దాం అన్న అన్నాడు. సరే మళ్ళీ కూడా అన్నాడు కదా అని నేను ఇటు పక్కన కూర్చున్నా కార్లో, తను ఇటు పక్కన కూర్చున్నాడు కార్లో. మాకు కొంచెం సిటీ దాటి కొంచెం ముందర అవుట్స్కర్ట్స్ పోయినప్పటి నుంచి పోలీసులు ఇక మాకు దాని ఏమంటాం, అది పైలట్ వెహికల్ ఒకటి ఎస్కాట్ ఇస్తున్నారు మాకు. ఎస్కాట్ ఇస్తుంటే నాకు అప్పుడే డౌట్ వచ్చి నేను చెప్పిన మళ్ళన్నకి, ఏదో సంథింగ్ సస్పీషియస్, మళ్ళన్న కెమెరా ఎక్కడ ఉందా, ముందర కార్లో తీసుకుని కూర్చోబెట్టాను. మళ్ళీ సంథింగ్ సస్పీషియస్, నాకు ఎందుకో అంత ఫేర్గా అనిపించట్లేదు, కూర్చోబెట్టాను. ఎగ్జాక్ట్ ఏదో ఒక టోల్ ప్లాజా ఉన్నది, ఆ టోల్ ప్లాజా దగ్గర కార్ ఆపి మళ్ళీ లోపల ఉన్నాడు. కెమెరా వెనకే ఉన్నది, నేను పెట్టించా, కెమెరా వెనకే ఉన్నది. నన్ను అడిగితే ఏంటి ఇష్యూ అంటే, సార్ మీకు ఎస్కాట్ ఇవ్వాలి ఇక్కడి నుంచి అన్నాడు. ఏమవుతుందంటే, ఏమో అటాక్ జరుగుతుంది, మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. అదే నేను నా ఫస్ట్ టైం నా లైఫ్లో నేను సినిమాలో చూడటం తప్ప ఫస్ట్ టైం నేను లైఫ్లో చూసిన అది. ఎస్కాట్ ఇవ్వాలంటే ఇవ్వండి అని చెప్పిన, మాకేం ఇబ్బంది ఉంది ఇవ్వండి ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గర మమ్మల్ని ఆపారు. మళ్ళీ ఇక వీళ్ళు ఎస్కాట్ ముందరే ఇచ్చారు, ముందర నుంచి ఎస్కాట్ ఇచ్చి అక్కడ నుంచి తీసుకుపోయారు. అని చూపిపోయి ఇండల్వాయి టోల్ ప్లాజా దగ్గర నేను మళ్ళీ లైవ్ నడిపించాను, లైవ్ పెట్టాను. మళ్ళీ ఇది జనాలకు కూడా పోవాలి, ఇది ఎట్లాగా నడుస్తుంది, మనకే నోటీసులు ఇచ్చి మనమే నోటీసులు ఇచ్చారు కదా అని మనమే
పోతుంటే పోలీస్ స్టేషన్కి మధ్యలో ఇదంతా ఏదైతే నడిపిస్తే రభస చేస్తే ఎట్లా ఇల్లని సరే పెట్టిండు, లైవ్ పెట్టిండు. నువ్వు పెట్టి మళ్ళీ అన్నాను, నేను కెమెరా పెట్టాడు, ముందు లైవ్ పెట్టిండు ఆయన. ఇందలవాయి దగ్గర ఆపిరు మమ్మల్ని మళ్ళీ పోలీసు వాళ్ళు. సార్ మీరు ఆర్మూర్ వెళ్ళడానికి లేదు, అక్కడ మంచి వాలటైల్గా ఉన్న సిచ్యువేషను, చాలా మంది వచ్చి ఉన్నారు, మీరు అక్కడ వద్దు ఇక్కడ రావాలా అన్నారు నాతో పోలీసు. స్టేషన్కి రమ్మని ఆర్డర్ ఇచ్చిన తర్వాత స్టేషన్కి వెళ్ళకుండా వేరే చోటికి రమ్మని, వేరే చోటకి రమ్మన్నారు. రమ్మంటే నేను చెప్పిన మళ్ళీ కెమెరా మళ్ళీ పెట్టిండు. కొంచెం ముందరికి వెళ్ళగానే ఏమైంది, ఆ ఇందలవాయి టోల్ ప్లాజా దాటి ముందర పోయినాక ఎవరో ఒక అతను ఫస్ట్ మా ముందర ఫార్చునర్ ఉంది, ఫార్చునర్ పోయి ఎటు ఇటు చూస్తుండు. అక్కడ కనబడలా, మళ్ళీ మాది ఇన్నోవా అనుకున్నది. మా దగ్గరకు వచ్చింది. మా దగ్గరకు వచ్చి ఫస్ట్ నా వైపు చూసిండు. చూస్తే లోపల మళ్ళీ కనిపించింది. కనిపిస్తే ఫస్ట్ నా వైపు బాధిండు. పడితే మళ్ళీ నన్ను పట్టుకున్నాడు. అటు పోయిండు, అటు పోయి మళ్ళీ బాధిండు. అయితే అప్పుడు వెంటనే వచ్చి మళ్ళీ నాకు సంబంధించిన సపోర్టర్లు వాళ్ళు పోలీసు వాళ్ళు వెంటనే వచ్చి ఆపిరు అనమాట. సో దట్ అంటే బేసికలీ ఏమైందంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ విట్నెస్ ఇస్ సంథింగ్ విచ్ హ్యావ్ ఆల్వేస్ విట్నెస్డ్ ఇన్ మూవీస్లో చూసింది అలా ఫస్ట్ టైం నేను లైవ్లో చూసిన. అంటే దట్ ఈస్ సమ్ ఇన్సిడెంట్ విచ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ టైం. సో నా జీవిత కాలంలో నేను ఎప్పుడు మర్చిపోను. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి పోయినాం, డిఎస్పీ వచ్చి నాతో చెప్పారు, సార్ ఎట్లాగా ఇప్పుడు అక్కడ పోవటానికి లేదండి, ఇక్కడే మీరు ఏమన్నా చెప్పండి సార్ అంటే, సరే ఇక్కడే రాసిస్తామండి, నాకేమన్నా రిప్లై ఇవ్వాలి, మేము రిప్లై నీకు వచ్చినాం మేము అలా అని చెప్పి రిప్లై మొత్తం రాసినాం. రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే మేము హైకోర్టులో రిపిటిషన్ కూడా ఇచ్చినాం. ఇట్లా మాకు నోటీసులు ఇవ్వటం, మేము పోతుంటేనేమో మళ్ళీ మమ్మల్ని మా మీద దాడి చేయటం, ఇది ఒక మోడస్ ఆపరాండి అయిపోయింది స్టేట్లో. మీరే మా మీద కేసులు ఇస్తారు, మీరే మాకు నోటీసులు ఇస్తారు, మేము నోటీసులని హానర్ చేస్తూ మేము వస్తుంటే మా మీద దాడి చేపిస్తారు, ఇది ఎట్లా నడుస్తుంది అని ఒక పిటిషన్ కూడా వేసిన. పిటిషన్ కూడా పెండింగ్ ఉంది, కన్సాలిడేటెడ్ పిటిషన్ అంటాం దాన్ని. అన్ని కేసులు ఒక కేసు లాగా ఒక ఎఫ్ఐఆర్ లాగా తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ మీరు చేయండి అని చెప్పి అర్నబ్ గోస్వామి కేసు ఒకటి ఉన్నది, దాన్ని సైడ్ చేస్తూ చేసినా మరి అది ఏమవుతుంది అనేది చూడాలి. సార్ అర్నబ్ గోస్వామి అని చెప్పేసి మీరు మెన్షన్ చేశారు. అసలు అర్నబ్ గోస్వామి కేసు నాకు తెలిసి దేశ చరిత్రలో ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ సర్క్యులేటెడ్ కేసెస్ కింద నేను అనుకుంటున్నాను. ఒక జర్నలిస్ట్ని ఎర్లీ మార్నింగ్ ఆ స్థాయి ఏదైనా కానివ్వండి, కానీ తన జర్నలిస్టే, తన టీవీ ఛానల్ ఉందా, 100 కోట్ల ఆస్తుందా పక్కన ఇద్దాం, ఒక జర్నలిస్ట్ని అంత ఉదయాన్నే వచ్చి పోలీసులు బెదిరించి, తన భార్య పిల్లల్ని కూడా బెదిరించి అలా ఇంట్లో నుంచి లాక్కెళ్ళడం ఎంతవరకు కరెక్టు? అడ్వాన్స్ నోటీస్ కూడా ఏమి ఇచ్చినట్టుగా తన విషయంలో లేదు ఎక్కడ కూడా. అది కూడా తన్ని టెర్రరిస్టులను పెట్టేటువంటి జైల్లో పెట్టడం, ఓ పక్క విపక్షాలన్నీ అంత గోల చేస్తున్నప్పటికీ కూడా ఆ గవర్నమెంట్ ఇక్కడ ఎవరిది తప్పు సార్? అసలు ఆ జ్యుడిషియరీలో ఏం జరిగింది ఆ రోజున? అంటే రెండు విషయాలు అవిన్ గారు. అది జరిగిన తర్వాత నేను కూడా అర్నబ్ గోస్వామికి అంతకుముందు నేను న్యూట్రల్ ఉంటుండే, నేను కూడా సపోర్టర్గా మారాను అర్నబ్ గోస్వామికి. అవును, కొన్ని లక్షల మంది దేశంలో సపోర్టర్లుగా మారారు. అంటే ఒక జర్నలిస్ట్ స్థాయి నుంచి ఒక వ్యక్తిత్వం కూడా బాగా పెరిగిన ఒక స్థాయికి అతను వెళ్ళిపోయాడు, ఎవరు అర్నబ్ గోస్వామి. అంటే బేసికల్ నేను చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ ఎస్ బ్లేటెంట్ అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటాం మనం, ఫ్లేగ్రెంట్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేసినావు నువ్వు, పవర్ని అబ్యూజ్ చేసినావు నువ్వు ఎప్పుడో ఉన్న కేసుని 306కి సంబంధించిన అటెంప్ట్ అబెట్మెంట్ టు సూసైడ్కి సంబంధించిన కేసుని నువ్వు మళ్ళీ ఓపెన్ చేసి అతను తీసుకొని పోయి మళ్ళా జైల్లో పెట్టించినావు. సో అలాగే మార్నింగ్ యువర్ బాస్డ్ ఇన్ టు హిజ్ హౌస్, వాళ్ళ హౌస్లోకి పోయినావు, అతను లాగినావు, అంతా నడిచింది. తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందర ప్రవేశపెట్టాం, మ్యాజిస్ట్రేట్ గారు పోలీస్ కస్టడీ అవసరం లేదు, ఇందులో జ్యుడిషియల్ కస్టడీ ఇస్తా ఉన్నారు, జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. అంటే నేను మొత్తం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఫాలో అయ్యాను ఆ కేసుకి సంబంధించి. నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మన దేశంలో నాకు ఎప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది నవీన్ గారు, ఈ క్వశ్చన్ చాలా జనాల్లో కూడా పోవాలి. అధికారంలో ఏ పార్టీ అయినా ఉండండి, చట్టాలు చేసేది ఎవరు? పార్లమెంటేరియన్స్, మన ద్వారా ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను అమలుపరిచేది ఈ పోలీస్ వ్యవస్థ కానీ, లేదా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కానీ, ఏఐఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, వీళ్ళందరూ చేసేది మనం చేసిన చట్టాలని అమలుపరచడం వరకే వాళ్ళు చేస్తారు. చట్టాలు చేసేది ఎవరు? పార్లమెంటేరియన్. వాళ్ళు ఎవరు? మనం ఎన్నుకోబడిన వాళ్ళు. మనం ఎన్నుకోబడిన వాళ్ళు ఇంత అబ్యూజివ్గా అంత పవర్ అంత పోలీసు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? మనం అడగాల్సిన క్వశ్చన్ ఎక్కడున్నది? మనలో ఉన్నది. ఏ పార్టీ అయినా అధికారంలోకి రాని, బీజేపీ అధికారంలోకి వస్తే చిదంబరం వెళ్తారు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే అమిత్ షా వెళ్తారు. ఎందుకు వెళ్ళాలా? అంటే ప్రజాస్వామ్యంలో మేము అధికారం ఇచ్చి చట్టాలు చేయమంటే, ఇక్కడ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మనకు రైట్స్ ఉన్నాయి అనుకోవటం అంటే అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమీ లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఏ రోజైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా, అన్ని పొలిటికల్ పార్టీలకు నాకు స్ట్రైట్ క్వశ్చన్, ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళ మేనిఫెస్టోలో జ్యుడిషియరీని స్ట్రెంథన్ చేస్తామని పెట్టారా?
లేదు ఇప్పటివరకు ఎవరు జుడిషియరీ, మేము జుడిషియరీని స్ట్రెంథెన్ చేస్తాం, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ జుడిషియరీని ఇంకా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం, జడ్జెస్ అపాయింట్మెంట్ త్వరగా చేస్తాము, అన్ని చేపడతాము, జుడిషియరీని అంత స్ట్రెంథెన్ చేస్తామని ఏడని చెప్పారు. ఎందుకు చెప్పలేదు? మేము లాలో ఏవైతే చట్టాల్లో ఏవైతే ల్యాబ్సెస్ ఉన్నాయో చట్టాల్లో ఉన్న ల్యాబ్సెస్ని మేము పూడుస్తామని ఏమైనా చెప్పారా ఏ రోజైనా? ఎందుకు చెప్పలేదు? అంటే ప్రతి రాజకీయ పార్టీకి వేసే స్ట్రైట్ క్వశ్చన్ ఇది. అంటే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు చిదంబరం గారు వెళ్ళటం, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అమిత్ షా గారు పోవటం, అంటే ఇక్కడ జనాలందరినీ ఒక గొర్రెల్లాగా చేయటం. అంటే నేనేమంటున్నానంటే అర్నబ్ గోస్వామి గారి కేసులో మళ్ళీ ఒక్కసారి ఇట్ వాజ్ ఇన్ ఫుల్ డిస్ప్లే, ఇట్ వాజ్ ఇన్ ఫుల్లెస్ట్ డిస్ప్లే ది అబ్యూజ్ ఆఫ్ పోలీస్ పవర్. ది అబ్యూజ్ ఆఫ్ పోలీస్ పవర్ అంటాం కదా, ది అబ్యూజ్ ఆఫ్ పొలిటికల్ పవర్ అంటాం. పొలిటికల్ పవర్ అనక బిహైండ్ లేకుండా పోలీస్ అంతా అర్నబ్ గోస్వామి లాంటి వ్యక్తిని తీసుకొని పోయి లోపల పెట్టలేరు. సార్ ఇక్కడ నేను యాడెడ్ పాయింట్ మీకు ఏమి ఇవ్వగలంటే, ఒక రిటైర్డ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్ తీసుకొచ్చి అతనికి అపాయింట్మెంట్ ఇచ్చి, రిటైర్డ్ కంటే కూడా సస్పెండ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్ ఇన్ఫాక్ట్ ఇది నా నోటీస్లో లేదు. సో నోటీస్లో లేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేను. కానీ బట్ ది అబ్యూజ్ ఆఫ్ పొలిటికల్ పవర్, వీ విల్ పర్సిక్యూట్ యూ ఇఫ్ యూ స్పీక్ అగైన్స్ట్ అస్. ఇఫ్ యూ స్పీక్ అగైన్స్ట్ అస్ విల్ సర్టన్లీ ఎన్షూర్ దట్ యు ఆర్ బిహైండ్ ద బార్స్. అంటే మా నిజం మాట్లాడే వ్యక్తి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని తను యూజ్ చేసుకునే వ్యక్తి, ఎక్సర్సైజ్ చేసుకునే వ్యక్తి, నువ్వు నిజం మాట్లాడతావా, నువ్వు మా గురించి చెప్తావా, నువ్వు ఒక పార్టీకి అదైతే మరి నీ సామ్నా పత్రిక ఎవరిది? సామ్నా పత్రిక నీ మౌత్ పీస్ కదా, శివసేన మౌత్ పీస్ కదా. ఓ అర్నబ్ గోస్వామి ఫర్ ఇన్స్టెన్స్ అనుకుందాం అబ్బా, అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ ఈజ్ ఫర్ ప్రో బీజేపీ అనుకుందాం. మరి నీ సామ్నా పత్రిక ఎవరిది? నీ ఎన్డీటీవీ ఎవరిది? మిగతా ఛానల్స్ అన్నీ ఎవరివి? నువ్వు లోకల్గా నడుపుతున్న నీ ఛానల్స్ అన్ని నీకు ప్రో కాదా? కౌంటర్ ఎప్పుడు ఒక పొలిటికల్గా ఒకటి వస్తున్నప్పుడు కౌంటర్ నువ్వు పొలిటికల్గా ఇవ్వాలా. నీ దగ్గర పవర్ ఉన్నది కదా అని చెప్పి నేను దాన్ని అబ్యూజ్ చేస్తా, తీసుకెళ్ళి లోపలేస్తా అంటే, ఒక మామూలు వ్యక్తికి ఉన్న అర్నబ్ గోస్వామి ఈరోజు నువ్వు పెద్ద హీరో, నేషనల్ హీరో చేసినావు నీ యొక్క ఫూలిష్నెస్తో. నాకు తెలిసి ఈరోజు అర్నబ్ గోస్వామి పోటీ చేసిండు అనుకోండి ఫర్ ఇన్స్టెన్స్, నాకు తెలిసి ఉద్ధవ్ ఠాక్రే ఇల్లు కూడా పోతారు. అంత అలా ఉన్నది ఈరోజు ఫాలోయింగ్. అంత ఫాలోయింగ్ ఇచ్చినావు నువ్వు ఈరోజు అనవసరంగా. అంటే నువ్వు చేసే చర్యల వల్ల ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్కి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చేయాలంటే ఇట్స్ అ బ్లేటెంట్ అబ్యూజ్ ఆఫ్ పొలిటికల్ పవర్, ఇట్స్ అ బ్లేటెంట్ అబ్యూజ్ ఆఫ్ లాస్. రూల్ ఆఫ్ లా హ్యాస్ గివెన్ ఎ గో బై అండ్ ఇట్స్ అన్ అబ్యూజ్ ఆఫ్ ఆల్ ప్రాసెసెస్. అన్నిటినీ మీరు అబ్యూజ్ చేశారు విత్ రిగార్డ్ టు అర్నబ్ గోస్వామిస్ డిటెన్షన్. అతని జైలు నుంచి రిలీజ్ చేసే రిసెప్షన్ థంపింగ్ రిసెప్షన్, అది పోలీసులు ఆల్మోస్ట్ ఒక సీఎం క్యాన్వా వెళ్తున్నప్పుడు ఎలాగైతే ఆపుతారో జనాలు అంతలా చేశారు. ఇప్పుడు ఆయన్ని తెలిసి అర్నబ్ గోస్వామి కనుక ఇట్లా 2-3 సార్లు మీరు చేస్తే ఆయన సీఎం అయినా అవుతాడు. ఎలా చెప్పగలం? అవ్వలేదని అంటే అఫ్కోర్స్ ఆయన అక్కడ కూడా కాదు అనుకోండి, అది వేరే విషయం. లేదా అస్సాం నుంచి అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ మీరు చేసిన ఈ రాజనాలకి అలా ఏమన్నా అవుతాడు ఆయన, ఎందుకు కాకూడదు? కరెక్ట్ సార్. కమింగ్ బ్యాక్ టు మల్లన్న గారి కేసులో, మల్లన్న గారి కేసుని విత్డ్రా చేసుకోమని కూడా మీకు ప్రెషర్స్ వచ్చాయని చెప్పేసి నేను విన్నాను. హౌ ఫర్ దట్? విత్డ్రా చేసుకోమని కాదు, మల్లన్న గారికి ఆర్గ్యూ చేయటం వల్ల మా కమ్యూనిటీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని కొంతమంది వచ్చారు. వెల్లమ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వెల్లమ కమ్యూనిటీని బాగా టార్గెట్ చేస్తున్నాడు మల్లన్న. వెల్లమ కమ్యూనిటీని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? మీరేమో ఆయన అదవ్వాలా ఇదవ్వాలా అంటారు, సో ఆయన ఏమో మా వెల్లమ కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నాడు. సో మీరు ఏ విధంగా దాన్ని సపోర్ట్ చేస్తారని చెప్పి ఎవరో కాదు, మొన్న ఈ మధ్య మీ ఛానల్లోనే ఇంటర్వ్యూ ఇచ్చిన రమ్యారావు గారు వచ్చారు నా దగ్గర. రమ్యారావు గారు నా దగ్గరకు వచ్చారు, కేసీఆర్ అన్నబిడ్డ వచ్చి వెలమ కమ్యూనిటీ వాళ్ళు మీ మీద మంచి కోపంగా ఉన్నారండి, మీరు ఎట్లా మీరు సపోర్ట్ చేస్తారు మల్లన్నకి అంటే చెప్పిన, మీ కేసీఆర్ గారిని రమ్మనండి సపోర్ట్ చేస్తా అని చెప్పిన. కేసులు తీసుకొని రమ్మనండి, ఆయన మీద తప్పుడు కేసు పెడితే సపోర్ట్ చేస్తాను, నాకేం ఇబ్బంది ఉంది. కేటీఆర్ గారిని రమ్మనండి సపోర్ట్ చేస్తాను, నాకేం ఇబ్బంది ఉంది. ఒక న్యాయవాదిగా నేను సపోర్ట్ చేయాలా, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా, ఎవరైతే ఉందని నాకు అని చెప్పిన. కానీ మీరు ఇంకా బియాండ్ వెళ్ళిపోయి మీరు ఇంకా చాలా అన్నారు మల్లన్న గారిని అది ఇది అంటే నేను చెప్పిన, నేను ఖచ్చితంగా ఒక విషయం అయితే వాస్తవం. ఈరోజు మల్లన్న గారు ఈజ్ నాట్ ఓన్లీ ఏ జర్నలిస్ట్, దాన్ని మించి ఈరోజు బహుజనులకి ఒక గొంతుకయ్యాడు మల్లన్న. ఆల్మోస్ట్ బహుజన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకి ఈరోజు ఒక వాయిస్ కావాలి స్టేట్లో. ఆ వాయిస్ ఖచ్చితంగా మల్లన్న అయ్యాడు. అయినప్పుడు ఈ తప్పే ఉన్నది, సో ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అలాంటి వర్గాలకి సపోర్ట్ చేయకపోతే ఈ రాజ్యాంగం ఎందుకు, ఈ నా న్యాయవాది వృత్తి ఎందుకు, ఇంకేందుకు? నేను చెప్పిన, నాకు ఎవరైతే నేను ఏ రోజు ఏ వేల మంది తిట్టలేదు, ఏ రోజు ఏ వేల మంది నేను వ్యతిరేకం కాదు. వెలంలో కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో కూడా నాకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. అట్లా నాకెవరితో ఇబ్బంది ఏమి లేదండి. ఆయనకు సపోర్ట్ చేసిన అంటే ఆయన నాతో పాటు నడుస్తున్నాడు, నాతో పాటు ట్రావెల్ ఉన్నది, ఒక బ్రదర్ లాగా సపోర్ట్ చేసిన అంతే. అదే చెప్పిన నేను ఆవిడకి. మరి ఆవిడ కన్విన్స్ అయిందని అనుకుంటే ఫస్ట్ వచ్చినప్పుడు భయపడ్డా, ఈవెంట్కి వచ్చింది నా దగ్గరికి, ఈవిడికి ఏం అవసరం నా దగ్గర అని భయపడినా. కానీ మనిషి చాలా మంచిదాడు, మీరు అభిమానంతో వచ్చిందని అర్థమైన తర్వాత. సార్ ఆ తర్వాత కమింగ్ టు యువర్ అదర్ కేసెస్,
సో మల్లన్న గారి విషయాన్ని కాస్త పక్కన పెడితే, ఎందుకంటే చాలా కేసెస్ తన కోర్టు ముందు ఉన్నాయి. సో మనం ఎక్కువ డిస్క్లోజ్ చేస్తూ వాటిని ఎక్కువ మాట్లాడితే కూడా బాగోదు. కరెక్ట్. సో కోర్టుని ధిక్కారం చేసినట్టు అవుతుంది మనం. ఎస్ సో దాన్ని ఆ విషయం పక్కన పెడితే, ఇవాళ రోజున యు ఆర్గ్యూడ్ తెలుగు అన్న కేసు కూడా, అంటే ఇప్పుడు ఏదైతే సంస్థలో నేను పనిచేస్తున్నాను, నైట్ ఏ సంస్థలో అయితే మనం కూర్చున్నామో ఆ సంస్థకి సంబంధించిన ఎండి గారు కంటమనేని రవిశంకర్ గారి కేసు బెయిల్ మ్యాటర్ ఆర్గ్యూ చేశాను. ఆ రోజు అర్ధరాత్రి పూట ఆఫీస్ మీద రైడ్స్ జరగడం కావచ్చు, దాన్ని మీరు ఆర్గ్యూ చేయడం కావచ్చు. సో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ సార్, అంటే ఆ కేసు అది ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది కాబట్టి వీ కెన్ స్పీక్. రైట్స్ కి సంబంధించి నేను రవిశంకర్ గారు చాలాసార్లు డిస్కస్ చేసినాం, ఏ విధంగా చేయొచ్చు, ఏంది పరిస్థితి అని. అయితే దానికి సంబంధించిన నేను ఆర్గ్యుమెంట్స్ ప్లేస్ చేసింది ఏం లేదు, కానీ ఆయనకు సంబంధించిన బెయిల్ మ్యాటర్లో మాత్రం మనం ఆర్గ్యుమెంట్స్ ప్లేస్ చేయడం జరిగింది. అది కొంచెం ఈజీగానే మనకి బెయిల్ వచ్చింది, ప్రాబ్లం లేకుండా. ఆయనకు కూడా మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒకసారి ఆయనతో వెళ్ళటం జరిగింది సిబిసిఐడి ఆఫీస్కి. అంతేగాని మిగతాది సెకండ్ ఏదైతే మీరు చెప్తున్నారో, ఆ రోజు డిస్కషన్ మాత్రం నడిచింది నాకు ఆయనకి బాగా. ఏది మీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఉన్న సీడీలు అవన్నీ ఎట్టుకుపోవటాలు కానీ ఇవన్నీ అడిగేసినవి. అయితే అది వేరే అసోసియేట్స్ వాళ్ళు, అవధాని అండ్ అంబటి అసోసియేట్స్ అని వాళ్ళు చేయడం జరిగింది. సో అది మనది కాదు కాబట్టి మనం అట్రిబ్యూట్ చేసుకోవద్దు. దానిలో కూడా పాజిటివ్గానే జడ్జ్మెంట్ వచ్చినప్పుడు కూడా ఆయన మాట్లాడటం జరిగింది నాతో. అంటే అదే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకి విలువనిచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది పెద్ద క్వశ్చన్ అయింది. సార్ మీరు పత్రికా స్వేచ్ఛ అన్నారు కాబట్టి, మీరు ఇంకొక టీవీ ఛానల్కి సంబంధించినటువంటి కేసు కూడా మీరు ఫాలో చేశారు, మీరు వాదించడం జరిగింది TV5కి సంబంధించి. అవును. సో ఇన్ఫ్యాక్ట్ ఎటు మల్లన్న గారి న్యూస్ ఛానల్, TV5 న్యూస్ ఛానలే, తెలుగు వన్ ఛానలే, పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ, అసలు TV5 విషయంలో జరిగింది ఏంటి, దాని తర్వాత మీరు ఈ పత్రికా స్వేచ్ఛ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? పత్రికా స్వేచ్ఛ ఖచ్చితంగా ఉండకూడదని ప్రభుత్వాలు అనుకుంటాయండి. పర్టికులర్గా ఎవరైతే ఈ డ్రకోనియన్ పద్ధతులు చేస్తారో, డిక్టేటోరియల్ టెండెన్సీస్ ఉంటాయో ఎవరికైతే రూలర్స్కి, వాళ్ళు ఎప్పుడు పత్రికా స్వేచ్ఛని వాళ్ళు ఆమోదించలేరు. ఇది ఇప్పటి నుంచి నడుస్తుంది కదా, ఎమర్జెన్సీ డేస్ నుంచి ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి రామ్నాథ్ గోయింకా గారి మీద ఆవిడ చేసిన దాడి దగ్గర నుంచి ఎంత పత్రికా స్వేచ్ఛ అనేది ఉండద్దు అనేది అధికారంలో ఉన్న వాళ్ళకి మెయిన్గా ఉంటుంది. ఎందుకంటే పత్రికలో మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, టు ఎడ్యుకేట్ ది ఎలక్టరేట్. అంటే వాళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో దాని జనాల్లోకి పోనీయాలి. డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాం మన ఇంగ్లీష్లో. దట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మీడియా. సో మీడియా కనుక అన్బయాస్డ్గా, ఇంపార్షియల్గా ఉన్న మీడియా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని కనుక జనాల్లోకి పోతే జనాలు ఎడ్యుకేట్ అవుతారు కదా. జనాలు ఎప్పుడైతే ఎడ్యుకేట్ అవుతారో ఓటు వేరే పార్టీకి పడుతుంది, వాళ్ళకి పడదు. ఎందుకంటే ఇదంతా బేసికలీ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు పాలిటిక్స్. సో ఈ పాలిటిక్స్ని ప్రభావితం చేసే సెక్షనే మీడియా. సో ఆ మీడియాలో ఎవరన్నా మాకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి, మాకు ఇబ్బందికరమైన వార్తలు వస్తున్నాయి అన్నప్పుడు ఆ మీడియా మీద వాళ్ళకున్న పోలీస్ పవర్ను ఉపయోగించాలని చూస్తుంటారు. వెంటనే వాళ్ళు కోర్ట్స్కి రన్ అవుతుంటారు, మాలాంటి వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. సో బేసిక్గా ఇక్కడ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ ఇస్ పాలిటిక్స్ అండ్ ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు పాలిటిక్స్. సో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి థ్రెట్ ఉందో, ఫర్ ఇన్స్టెన్స్ మీరు నన్ను అడుగుతున్నారు, అక్కడ ఆంధ్రాలో TV5తో థ్రెట్ ఉన్నది, అట్లానే మరి తెలుగు వన్తో థ్రెట్ ఉందని వాళ్ళు భావించుకుంటున్నారు. అట్లానే ఇక్కడ మల్లన్నతో థ్రెట్ ఉంది తెలంగాణలో. సో ఎక్కడెక్కడైతే మనకి థ్రెట్ వస్తుంది, ఎక్కడెక్కడైతే జనాలు ఎడ్యుకేట్ చేసే సెక్షన్ వస్తుంది అనుకుంటారో అక్కడక్కడ వాళ్ళ వాయిసెస్ని చోక్ చేయాలి. ఏదైనా డిసెంట్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడైనా వస్తుందేమో మనకి అని చెప్పి దాని వల్ల మజిల్ చేయాలని ఇది ప్రభుత్వాలు వాళ్ళు అనుకరించే వైఖరి. ఇది అలాంటి వైఖరి అనుకరిస్తున్న ప్రభుత్వాలకి న్యాయస్థానాలే, పత్రికలకి న్యాయస్థానాలే ఖచ్చితంగా దిక్కు అవుతాయి. సో ఇలా న్యాయస్థానాలకు వెళ్ళటం, న్యాయస్థానాలకు వెళ్ళి మన రైట్స్ ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగం కల్పించిన హక్కులు మనకి ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక హక్కులు కానీ మౌలిక హక్కులు కానీ, వాటిని మనం కాపాడుకోవాలి. దాని తప్ప ఇంకేమున్నది. మీ చైర్మన్ గారి విషయానికి వస్తే, మీ ఎండి గారి విషయానికి వస్తే, ఆయనకి సంబంధమే లేదు. ఏం సంబంధం లేని చోట్ల ఆయన కేసు వేయటం, ఆయన ఇబ్బంది పెట్టుడు, ఆయన మొత్తం అక్కడికి ఇక్కడికి ఇప్పుడు అది ఎట్లా నడుస్తుంది. అలాగే TV5 చైర్మన్ గారికి ఆయనకి సంబంధం లేదు, యాంకర్కి సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేకపోయినా వాళ్ళ మీద కేసులు వేసుడు. అంటే ఏమవుతుందంటే మన సిస్టమ్ ఎట్లా ఉన్నదంటే పోలీసు వాళ్ళు ముందు కేసులు వేస్తారండి. వాళ్ళు వేసిన కేసులు తప్పని మనం పోయి న్యాయస్థానంలో మనం నిరూపించుకోవాలా. సో అది మన దగ్గర ఉన్న మన సిస్టంలో ఉన్న మేజర్ ఫ్లా అది. వాళ్ళ కేసులు వేసే అధికారం CRPC ఇచ్చింది, క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు. వాళ్ళు కేసులు వేసుకుంటారు. ఇప్పుడు నేను ఓపెన్గా విషయం చెప్తాను. సిరిసిల్ల ఉన్నది, ఇది KTR గారి కాన్స్టిట్యుయెన్సీ. దానిలో 50 మందికి పైగా NSUA వాళ్ళు కానీ ABVP వాళ్ళు కానీ ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, దానిలో ఎంతమంది వాస్తవం రౌడీ షీటర్లో నాకు తెలియదు కానీ 50 మందికి పైన ఓపెన్ చేశారు రౌడీ షీటర్లు. ఫ్రెష్గా ఓపెన్ చేసిన రౌడీ షీట్ చాలా మందికి, చాలా ఈ గత కొంతకాలంగా నా నోటీస్లో వచ్చింది. నా దగ్గర 2-3 కేసులు ఉన్నాయి, నేనే ఆర్గ్యూ చేస్తున్నా. అవి ద మ్యాటర్స్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్. ఓపెన్ చేసి రౌడీ షీట్లు. ఓకే, ఎంతమంది రైట్ ఎంతమంది రాంగ్ అనేది పక్కన పెడితే, అంటే జనాలు ఎక్కడన్నా మా గురించి మాట్లాడితే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, మీడియా మాట్లాడితే మీడియా మీద కేసులు ఓపెన్ చేయడం. అంటే దిస్ ఈజ్ నాట్ ది అబ్యూస్ ఆఫ్ పోలీస్ పవర్ ఆర్ పొలిటికల్ పవర్, దెన్ వాట్ ఇట్ ఈస్. దాని తర్వాత అంటే చాలా విషయాలు మనం మాట్లాడుతున్నాయని కోర్టు ముందు ఉన్నాయి కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ నేను మిమ్మల్ని అడగలేకపోతున్నాను, సందర్భం కాదు. మీరు
పాలిటిక్స్లోకి ఇంతకుముందు జనసేన తరపున వస్తారని అనుకున్నాను, బట్ కొత్తగా మళ్ళీ వేరే వేరే మాటలు వినిపిస్తున్నాయి. మీరు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పేసి ఉమేష్ చంద్ర గారు డైరెక్ట్గా కంటెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి మాట. సో ఈజ్ దట్ ట్రూ, రియలీ ట్రూ? ఎందుకంటే 2023 ఈజ్ వెరీ ఫార్ ఫ్రమ్ టుడే మనం మాట్లాడుకుంటున్నాం. నాకేమి అంతే ప్రస్తుతానికి అయితే ఏం ఆలోచన లేదండి. బట్ ఫ్యూచర్లో ఏమైనా వస్తే ఖచ్చితంగా మీతో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడినట్టుగాను నేను విన్నాను. హౌ ఫార్? అందరు మాట్లాడతారు. న్యాయవాదిగా ఉన్నప్పుడు ప్రతి వాడు మాట్లాడతారు. ఇప్పుడు మల్లన్న కూడా ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తున్నాడు. అవును. సో మల్లన్న మాట్లాడతారు. అండ్ మల్లన్న అంటే మళ్ళీ నాకు మళ్ళీ గుర్తొచ్చిన మాట, మీరు మల్లన్న సీఎం అవుతాడు ఖచ్చితంగా అని అన్నారు మీరు. అంటే నేనేమన్నా అంటే మీన్ రాంగ్లీ ఇంటర్ప్రిటెడ్ బై మెనీ సెక్షన్స్ ఆఫ్ ది మీడియా ఆల్సో. నేనేమన్నా బహుజన వర్గానికి సంబంధించిన వాడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత అంతైనా ఉన్నది. రెడ్లు అవుతున్నారు, లేదా కమ్మాళ్ళు అవుతున్నారు ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్లో, ఇక్కడ ఇప్పుడు వెలమలు అవుతున్నారు. బహుజన వర్గానికి సంబంధించిన వాడు ముఖ్యమంత్రి ఎందుకు అవ్వద్దు? ఒక బీసీఓ, ఎస్సీఓ, ఎస్టీఓ ఎందుకు అవ్వద్దు ముఖ్యమంత్రి? నేను బహుజన వర్గానికి ఒక ముఖ్యమంత్రి కావాలి, కాన్షీరామ్ ఆలోచనలు ముందర తీసుకెళ్లేవాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండాలి. సో అట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావాలంటే ఇప్పుడున్న వాళ్ళలో నాకు మల్లన్న కనిపిస్తున్నారు కాబట్టి మల్లన్న ఎందుకు ముఖ్యమంత్రి అవ్వద్దు? మీరు మల్లన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా చూస్తున్నారేమో, నేను ముఖ్యమంత్రిగా చూస్తున్నా అని చెప్పిన. అంటే నేను చెప్పింది ఏంటంటే ఒక బహుజనవాదాన్ని భుజాన్ని ఎత్తుకున్నవాడు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వద్దు? ఒక బహుజనవాదాన్ని ఒక బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఒక తోడుగా నిలిచిన వాడు, ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఓట్లు వేస్తేనేగా మీరు ముఖ్యమంత్రులైంది, ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఓట్లు వేస్తేనేగా మీరు ప్రధానమంత్రులైంది, ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఓట్లు వేస్తేనేగా మీరు హోమ్ మినిస్టర్ ఇంకోటో కాగలిగింది. సో మీరు ముఖ్యమంత్రులు, మీరు ప్రధానమంత్రులు, లేదా మీరు ఇంకో పొజిషన్ ఈరోజు తీసుకోగలిగారంటే దానికి కారణం ఎవరు? ఈ బీసీలు, ఈ ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళే కదా. సో అలాంటప్పుడు ఈ బీసీ, ఈ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఒక వ్యక్తి వాళ్ళ వాదాన్ని తీసుకుపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో అతను ముఖ్యమంత్రి కావద్దంటానికి మనకి ఏం హక్కు ఉన్నది? ముఖ్యమంత్రి ఎవడన్నా అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవడన్నా అవ్వచ్చు. ఎందుకు కాకూడదు? హక్కు అని కాదు, ఎందుకు కాకూడదు అనేది దట్ వాజ్ మై క్వశ్చన్. అది నేను డైరెక్ట్ పబ్లిక్ మీడియంలోనే చెప్పిన నేను. ఎందుకంటే జనాలు ఈరోజు సంఘటితం కావాల్సిన పరిస్థితి ఉన్నదండి, పర్టికులర్గా ఈ వర్గాలకు సంబంధించిన జనాలు. ఎందుకంటే ఎంతకాలం వీళ్ళు 50% 60% ఉన్నప్పటికీ వీళ్ళని అణిచివేయటం, లేదా వీళ్ళకి ఏదో చిన్న చిన్న పోస్టులు ఇవ్వటం, ఇక వచ్చేసి పెద్ద పోస్టులు వచ్చేసి ఆ 5%, 2%, 3% ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ముఖ్యమంత్రులు అయ్యారు. అది నాకు ఎందుకో అంటే బహుజనం అనేది ఒక కులమో ఒక ఇదో కాదండి. బహుజనం అనేది ఒక ఐడియాలజీ, ఒక ఐడియాలజీని భుజం మీద ఎత్తుకున్నవాడు ఎవడైనా సరే వాడు ముఖ్యమంత్రి అవ్వాలనేది నా అభిప్రాయం. అందుకని చెప్పిన నేను అట్లా. ఇట్స్ మీన్ రాంగ్లీ ఇంటర్ప్రిటెడ్. మళ్ళీ కదా ఆ బహుజనవాదాన్ని భుజాన్ని ఎత్తుకున్న ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఎందుకంటే ఆ బహుజనులకు సంబంధించిన వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇప్పుడు నేను కొత్తగా ఏం చెప్పట్లా, చాలా పొలిటికల్ పార్టీలు అంటున్నాయి సోషల్ జస్టిస్ అంటే అర్థం ఏంటి? బహుజనవాదానికి సంబంధించిన వాళ్ళే అవ్వాలన్నది కదా. సోషల్ జస్టిస్ అంటే వాళ్ళకి ఎవరైతే డౌన్ ట్రోడెన్ సెక్షన్స్ ఉన్నారో, అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ ఉన్నారో, ఎవరైతే వెనక్కి నెట్టబడిన సెక్షన్స్ ఉన్నారో వీళ్ళందరికీ న్యాయం జరగాలనేది కదా దాని వాదం. సో నేను అదే చెప్పిన, మళ్ళా కొత్తగా నేనేం చెప్పట్లా, ఆల్రెడీ ఉన్నదే చెప్పా, పేరు మారింది అంతే. జస్ట్ క్లారిటీ అనమాట అది అంతే. దానికోసం నేను మేజర్గా అడగడం జరిగింది. ఖచ్చితంగా ఇట్స్ స్ట్రైట్ క్వశ్చన్ సార్. నేను విన్నాను చాలా క్లోజెస్ట్ సెషన్స్ దగ్గర నుంచి, మీకు బండి సంజయ్ గారికి ఉన్నటువంటి పరిచయం ఏంటి? అది ఏ వైపు దారి తీస్తుంది? వచ్చే న్యాయవాదిగా పరిచయం, అంతవరకే. న్యాయవాదిగా ఒక పార్టీ లీడర్గా పరిచయం. సార్ అరవింద్ గారితో కూడా ఒకసారి మాట్లాడినా నేను, అది కూడా ఒక న్యాయవాదిగా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన లీడర్గా. అట్లా మళ్ళీ అంటే మొత్తం నేనే చూస్తున్నా కేసులు, న్యాయవాదిగా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా. ఓకే. మళ్ళీ ఈయన దాసోజు శ్రవణ్ మొన్న కేసు వేద్దాం అనుకుని ఆయన అప్రోచ్ అయ్యిండు. సో దాసోజు శ్రవణ్తో కూడా ఒక న్యాయవాదిగా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక లీడర్గా. దాని బియాండ్ దట్ మీరేమైనా ఇంటర్ప్రిట్ చేస్తే చేయొచ్చు. నాకేం ఇంటర్ప్రిటేషన్స్ లేవు, బట్ హర్డ్ సంథింగ్. సో అందుకే మీతోనే డైరెక్ట్గా క్లారిటీ చేసుకుందని మిమ్మల్ని అడిగాను నేను. బయట ఇంకెవరైనా అడిగి మేమే రాయొచ్చు కదా సార్. సో మిమ్మల్ని అడగడం వల్ల క్లారిటీ వస్తేనే కదా మిమ్మల్ని అడిగింది. అదే బేసికల్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి న్యాయస్థానాల్లో వాళ్ళకి అసిస్టెన్స్ అవసరం పడుతుంది. అసిస్టెన్స్ అవసరం పడినప్పుడు న్యాయవాదులను ఆబ్వియస్గా వాళ్ళ ద్వారానే వాళ్ళ న్యాయస్థానాల తలుపులు దాటగలుగుతారు. సో ఖచ్చితంగా ఒక న్యాయవాదిగా ఈరోజు మల్లన్నకి వాదించడంలో కొంచెం పేరు అది వచ్చినది కాబట్టి సో వాళ్ళతో కూడా నాకు ఇంటరాక్షన్ అనేది ఏర్పడింది. పర్టికులర్గా ఒక ఇంపార్టెంట్ కేసు, సీఎం గారి కేసుకి సంబంధించి ఈ విషయంలో వాళ్ళు అడగటం జరిగింది వాదించమని. సో నేను ఫస్ట్ ఐ వాజ్ రిలక్టెంట్. సీఎం గారికి సంబంధించిన కేసు కదా, ఎట్లా మనం దానిలో ఎందుకు ఇన్వాల్వ్ అవటం, ఎందుకులే మనకి ఎందుకు, ఎర్లీ స్టేజ్లో ఉన్నాం కదా కెరియర్లో, మనకి ఎందుకని అనుకుంటే లేదని కొంతమంది నన్ను అడగడం జరిగింది. అందులో చాలామంది. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఉమేష్ చంద్ర గారు, మీ టైం ఇచ్చి మీరు ఇవాళ మాతో చాలా విషయాలు చెప్పినందుకు. ఐ విష్ విల్ సిట్ అనదర్ డే. కొన్ని కేసెస్ సాల్వ్ అయిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎలా ఏంటి, పబ్లిక్లో ఏం జరుగుతోంది, అసలు ఈ జ్యుడిషియరీ ప్రజలకి హెల్ప్ అవుతుందా, పొలిటికల్ పార్టీస్ దాన్ని ఎలా రూయిన్ చేస్తున్నటువంటి విషయాల గురించి ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అది ఉమేష్ చంద్ర గారితో మాట మంది. సో ఐ హోప్ ఈ వీడియో చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో
అర్థం చేసుకుంటే అర్థమవుద్ది క్లియర్గా మన దేశంలో ఏం జరుగుతుంది, రాజకీయ పార్టీలు పొలిటికల్గా కావచ్చు లేదంటే ఇంకే రకంగా అయినా సరే ప్రజల మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తున్నాయి అనేటువంటిది. సరే, అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. నేను అవిని, సైనింగ్ ఆఫ్.